ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గన్నవరం ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారంలో వేగం పెంచారు. శనివారం సాయంత్రం ఆయన బాపులూడు మండలం కె సీతారామపురం కొయ్యూరు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. యార్లగడ్డకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ మహిళలు మంగళహారతి పట్టారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను దర్పణంగా టీడీపీ, జనసేన సంయుక్త మేనిఫెస్టో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సేవ చేస్తూ గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపదాన నిలపాలని దృఢమైన సంకల్పంతో ఉన్నానని, ప్రజలందరూ మొదటి ఓటును గాజు గ్లాసు గుర్తుకు వేసి మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి, 2వ ఓటు సైకిల్ గుర్తుకు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన, కోర్టు కేసు పెండింగ్ లో ఉన్న, కేసు పెట్టినాడు. నేను ఏ రోజు 5 మాసాలు వైసీపీ ఇన్ఛార్జ్ కొన్నప్పుడు వేధించలా, వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టలా. ఆ కేసులో నాతో పాటు ఉన్నాడు, ఇప్పుడు నాతో ఉన్నా నాతో లేకపోయినా, అది నా క్యారెక్టర్. నేను ఎవరిని వేధించే రకం కాదు. ఎస్సీ ఎస్టీ కేసు నా మీద పెట్టిన వాళ్ళు కూడా నేనేమి వెళ్ళ, నా మీద పెట్టిన వాళ్ళు ఒకప్పుడు మాతోనే తిరుగుతున్నాడు. ఇంటి పేరు నితీష్. అట్లాగే ప్రతీకార రాజకీయాలు నేను చేసే మనిషి కాదు. అవినీతి చేయడానికి నేను గన్నవరం రాలా. అమెరికా నుంచి వచ్చా, కష్టం, నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టా, నా రక్తం అది. నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టే తప్ప గన్నవరంలో నయా పైసా పిల్లల్ని సంపాదించను కూడా గన్నవరం నియోజకవర్గాన్ని నేను కొట్టుకు తినడానికి రాలా.